హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇటీవల కాలంలోనే వానాకాలం సీజన్లో రైతు భరోసా అనేది సమయానికి వేసేయడం జరిగింది. తర్వాత మనకు యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా 2-3 నెలల కాంచి మనకు పైసలు అనేది రాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాయిదాల రూపంలో నడుస్తూ ఉంది. ఈ రైతు భరోసా సంబంధించి ఎప్పుడు డబ్బులు పడతాయి, ఈసారి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుందా? ఈ లేట్ అయినా కూడా ఇక రైతులు కోరుతున్నారు 7,500 రూపాయలు జమ చేస్తారా? సో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో సర్వే చేస్తూ వస్తుంది, శాటిలైట్ సర్వే. సో అవి ఎంతవరకు వచ్చింది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ నుంచి రైతు భరోసా పైసలు అనేది ఇవ్వనున్నారు, ఆ వివరాలతో పాటు పిఎం కిసాన్ పైసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా రాబోతుంది ఏంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తానికి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపైన నిర్ణయం తీసుకుందనమాట. ఎట్టకేలకు ముహూర్తం కూడా ఖరారు చేసిందని చెప్తున్నారు. అయితే అదే సమయంలో గత సీజన్లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈసారి ఖాతాలో జమ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే గతంలో ఎవరికైతే వచ్చాయో ఈసారి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇటీవల కాలంలో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అనేది చేయడం జరిగింది కదా, జర్మనీ టెక్నాలజీ. అయితే మరి ఆ నిర్ణయానికి వెనక్కి తీసుకున్నారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంక్రాంతి నుంచి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూశారు. కాగా ఈ నెల 23వ జరిగే కార్యక్రమంలో మంత్రివర్గ భేటీలో ముఖ్యంగా ఈ నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకొని మరుసటి రోజు అంటే మనకు క్లియర్గా డేట్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం 24వ తేదీ నుంచి రైతుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. రబీ సీజన్లోని వరి నాట్లు ఇతర పంటలు సాగు చేసి దాదాపు 2 నెలలు దాటింది. అత్యధికంగా ఈసారి విస్తీర్ణంలో సాగైన వరి పంటలు కొన్ని ప్రాంతాల్లో పొట్టదశకు కూడా వచ్చింది. మందులు ఎరువుల కోసం రైతులు వ్యాపారుల వద్దకు అప్పులు చేసి నెట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం గతంలో వరి ఉంటే ఇప్పుడు వరి ప్లేస్లో మొక్కజొన్న కూడా కొన్ని జిల్లాల్లో అధిక స్థాయిలో అనుకున్న దానికంటే ఎక్కువగా విస్తీర్ణం సాగవుతుందని చెప్తున్నారు. ఈ ఏడాదిలో 2 సీజన్లు కలిపి ఎకరానికి 6,000 రూపాయలు, 2 సీజన్లు కలిపితే 12,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. వానాకాలం పంటలకు సాయం మంజూరు చేసింది. అయితే శాటిలైట్ సర్వే అంశం తెర మీదకి రావడంతో ఎంతోమంది రైతులు నిరాశ చెందారు. ఎందుకంటే ఆ డబ్బులు అందుతాయా అసలు మా పేరు ఉంటుందా లేదా అనేది. అయితే అలా కాకుండా ఈసారి అందరికీ ఆమోదయోగ్యంగా రైతులకు నిధులు అనేది జమ చేయాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా విడుదల సంబంధించి అందరికీ తిరిగి నిధులు జమ చేయాలని భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి శాటిలైట్ అనేది సర్వే సింథటిక్ ఎంచర్ రాడార్ టెక్నాలజీ ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా దీనివల్ల ఏం చేశారు ఏంటంటే వానాకాలం సీజన్లోనే ఈ టెక్నాలజీ వాడుకున్నప్పుడు కొంతమంది ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్గా 3 ఎకరాల వరకు సాగు చేసి 2 ఎకరాలు అలాగే పడబెట్టారనమాట. సో అటువంటి వాటిని కూడా గుర్తించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ వల్ల ఎవరైతే సాగు చేయకుండా అలాగే ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగిందనమాట. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే కొనసాగింది. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి మొత్తానికి బాధ్యత అప్పగించిన తర్వాత ఈ సంబంధించి ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ డీటెయిల్స్ డాటా కూడా ప్రభుత్వానికి అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు దీంతో మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో తాజాగా వచ్చేసి వానాకాలం సీజన్లో ఉన్న వారికి మాత్రం ఇవ్వాలని, మరొకటి ఇప్పుడున్న డేటా ప్రకారం ఏ రకంగా ముందుకెళ్లాలని దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు. సుదీర్ఘకాలం వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల కోసం ముహూర్తం ఖరారు చేసిందంటూ మనకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ నెల 24వ తేదీన రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ అయితే రావడం, తర్వాత మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడం,
ఇతరత్ర సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా అనేది నిలిచిపోయిందనమాట. ఇప్పుడు విత్తనాలు, ఎరువులు కొనుగోలు డబ్బులకు అవసరమైన తరుణంలో ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారా అప్పు చేసి మరీ పంట అనేది వేయడం జరిగింది. సో ఎంతో ఊరట కలిగించే వార్త అనమాట. సో ఇక రైతులు పైసలు అకౌంట్లో డబ్బులు పడతాయంటే, సో ఖరీఫ్ సీజన్లోనే మనకు దాదాపుగా 69 లక్షల రైతులకు వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. 1.5 ఎకరాల వరకు అయితే నిధులు జమ చేశారు. ఇప్పుడు తాజాగా వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశారనమాట. సో ఇందులో ప్రధానంగా ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో సిద్ధం చేయడం జరిగింది నిధులు. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ డీటెయిల్స్ ప్రకారం గతంలో మనకు ఏం చేశారంటే ఎకరాల వారీగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఇలా పెంచుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇక దాదాపు 90 రోజుల కాల వ్యవధిలో జమ చేయాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యంగా వానాకాలం సీజన్లోనే 9 రోజుల్లోనే రిలీజ్ చేశారు కదా. సో యాస్టేజ్గా ఆ విధానాన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో మొత్తం మీద ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందజేస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో అధిష్టానం నుంచి పెద్దలు రావడం, దాంతోపాటు మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఏదైతే సీట్ల విషయంలో మీటింగ్ జరగడం, దాంతోపాటు ఇతర సంక్షేమ పథకాలపైన కూడా చర్చ జరిగినట్లు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 తారీఖు నుంచి మనకు రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది స్టార్టింగ్. దాని తర్వాత అంతకంటే ముందు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి. మొత్తానికైతే 24 నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక బడ్జెట్ అనేది 26, 28 తారీఖు లోపు కంపల్సరీ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఈ నెలలోనే అంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక సాగు సంబంధించి నీటి వనరులు అంటే వ్యవసాయ భూములు ఉన్నాయా, బోర్లు ఉన్నాయా, సో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇందులో వచ్చేసి ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, మన డీటెయిల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇందులో మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ యాప్ అనేది నమోదు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ సర్వే అనేది నిలిచిపోయింది. తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు ప్రారంభం కావడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా ఇప్పుడు 7వ విడత సాగునీటి గణన అయితే జరుగుతుంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇలా జరుగుతున్నారు. అంటే ముఖ్యంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు అంటే కరీంనగర్ మండలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ వారికి సంబంధించి జీపీఓలు ఎన్యూమరేటర్లుగా నియమించారు. సో వారందరూ కూడా ఎక్కడ కొత్తగా బావి ఎక్కడ తవ్వారు, అదేవిధంగా గ్రామాల్లో ఎన్ని బావులు ఉన్నాయి, ఎన్ని బోర్లు ఉన్నాయి, వీటిని లెక్క తీసుకుంటున్నారు. అదేవిధంగా సాగు చేస్తున్న వివరాలు, మీరు ఎంత భూమి ఉంది, ఏ పంట వేస్తున్నారు యాప్లో అయితే ఎక్కిస్తున్నారు. అదే రైతు వద్దకు వెళ్ళి దాదాపు 34 ప్రశ్నలతో సంబంధించి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారన్నమాట. సో ఇవి చివరి దశకు అయితే వచ్చిందనమాట. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయ్యి, కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం అవుతున్నాయి అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొనసాగుతుంది. ఇప్పటికే వాలంటరీ సంబంధించి ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు పంట వేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఫోటోకు ఇన్ని రూపాయలు అనే విధంగా మొత్తానికి ఒక 40 రోజుల్లో ప్రైవేటు వాలంటీర్లు, డిగ్రీ, ఇంటర్ చదివిన వారికి ఇలా అవకాశాలు కల్పిస్తామని చెప్పి తర్వాత మొత్తానికి వారికి కూడా ఉపాధి కల్పించే అవకాశాలు అయితే ఉన్నట్లు నెలకు 10 నుంచి 15,000 ఇలా రావడానికి అవకాశం సేమ్ యాస్గా ఈ కోవకు చెందిదని అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు అనేది ఎప్పుడు జమ అవుతాయి ఏంటి, ఇప్పటికే 20వ విడత వచ్చిన వారు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీరు తప్పనిసరిగా ఇవైతే చేసుకొని ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఒకటి ఈకేవైసీ తప్పనిసరి చేసుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు అనేది తప్పనిసరి చేసుకోవాలన్నమాట. వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి, అంటే ఇందులో ప్రధానంగా రైతులు చూసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ అయిందా, స్టాటస్ ఏ విధంగా ఉంది, పీఎం కిసాన్ వెబ్సైట్లో మన పేరు ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలామంది ఏంటంటే డబ్బులు అనేది పడే రోజు 2 రోజుల ముందో పేరు లేకపోవడం, ఇతర కారణాల వల్ల టైం లేదే ఉంటే చేసుకునేవారని చాలామంది ఇలా. అంతకంటే ముందే ఈ టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటేనే మనకు ఇప్పుడు 22వ విడత అనేది 2,000 రూపాయల అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 24, 20 తారీఖులోంచే ఈ పైసలు అనేది జమ కానుందనమాట. అంటే ఫిబ్రవరి 4th వీక్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే మనకు అందించడం అయితే జరిగింది. సో పెండింగ్ బకాయిలు ఎవరికైనా రాకపోయినట్లయితే వాయిదాల రూపంలో 22, 21 అదేవిధంగా 20 విడతలు ఉన్నా కూడా 6,000 రూపాయలు ఇలా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అనమాట.